ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో విషాదం నెలకొంది. ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. సరదాగా నీటి కుంటలో ఈత నేర్చుకునేందుకు వెళ్లిన నలుగురు పిల్లలు లోతైన ప్రాంతంలోకి వెళ్లటంతో మునిగిపోయారు. మృతులు చెరుకుపాలెం గ్రామానికి చెందిన దినేష్, చిన్ను, సుశాంత్, అభిరాములుగా పోలీసులు గుర్తించారు. ఈతగాళ్లతో గాలించి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? చాలా విషాదంగా ఉంది. గ్రామం అంతా ఒక చోటకి చేరి బోర్డులో వినిపిస్తున్నట్టు పరిస్థితి ఉంది. పిల్లలు మొత్తం కూడా 15 సంవత్సరాల లోపు పిల్లలు. ఒంగోలుకి దగ్గరలో ఉన్నటువంటి చెరుకుపాలెం విలేజ్ లో జరిగింది. మధ్యాహ్నం వరకు ఇంటి వద్ద ఉన్నటువంటి పిల్లలు సరదాగా మధ్యాహ్నం తర్వాత ఈతకి వెళ్ళడానికి ఒకళ్ళకొకళ్ళే వాళ్ళే ఇంట్లో అనుకుంటూ చెప్పకుండా ఇంటిగా వచ్చింది. ఒక్కసారిగా అవన్నీ కూడా గుంతలు, యాక్చువల్ గా ఒక మట్టి తోలకం చేరినటువంటి గుంతలు. చెరువు కాదు, నీటి కుంట కాదు, మట్టి చేరిన తర్వాత మిగిలినటువంటి కుంటల్లో వీళ్ళు ఈత నేర్చుకునేందుకు వెళ్ళారు. అందులో భాగంగా కొంచెం డెప్త్ గా ఉన్న ప్లేస్ వెళ్ళడంతో నలుగురు పిల్లలు ఒకేసారి మునిగిపోవడం జరిగింది. అది కనిపెట్టేసరికి కొంత లేట్ అయిందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద సమాచారం మనకు ఉన్నటువంటి పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్ళి స్థానికుల సమక్షంలోనే మృతదేహాలను బయటకు తీయడం జరిగింది. చాలా విషాదం నెలకొంది. తల్లిదండ్రులు రోగంతో నిన్నటిలో కలిసి చాలా ఆందోళనగా మొత్తం కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే తన బిడ్డలు కోరుతున్న విషాదం అంతా కూడా ఒకసారిగా వెళ్ళి మొత్తం గ్రామం మొత్తం కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది అనేసి. మొత్తం మీద ఆ గ్రామంలో ఈ నలుగురు పిల్లలు ఒకేసారి చనిపోవడంతో మొత్తం గ్రామంలో ఉన్న పిల్లలు, పెద్దలు అందరూ ఆ నీటి కుంట చుట్టూ వరకు ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.